ఇది కరెక్ట్ ఫ్రేమ్. నేను ఇటు చూడాలి, ఆడియన్స్ ఇట్లా చూడాలి. అమ్మా నేను ఇప్పుడు కింద కూర్చున్న ఆర్ నారాయణమూర్తి దగ్గర నేను నేర్చుకున్నది. నమస్తే బ్రదర్, మేము షూట్లో ఉన్నాం. ఆర్ నారాయణమూర్తి గారు మట్టిలో కూర్చుంటాడు, మా తల్లి బంగారం అంటాడు. చాలామంది ఆడవాళ్ళని పెద్దవాళ్ళని పిలిచి డబ్బులు ఇలా ఇస్తాడు. ఇచ్చి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరూ కింద కూర్చుంటే మట్టిలో ఇస్రాక్ వేసుకుని తింటాడు. అంత గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. ఆయన కాలిగోటి జాలను, ఆయనకి ఏ అలవాటు లేదు, నాకు ఉన్నాయి ఒక మంది అలవాటు. సో మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మట్టి వాసన, ఈ మట్టిలో నుండి వచ్చే బియ్యం అన్నీ మనం అదే తింటున్నాం. అందువల్ల మీరు వండింది నేను తినాలని ఉంది, తింటున్నాను, సంతోషం. ఏమండి నమస్తే. సరే బావగారు, ఎవరున్నారు మన వాళ్ళు? మీరు రండి, హెల్ప్ చేయండి. సరే ఓకే. అటు తిప్పండి ఒకసారి. అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ మా యూనిట్ని కాపాడిన యొక్క మా కార్యకర్తలు అనకూడదు, మా అభిమానులు అనకూడదు, మా సోదరు. ఒక్క నిమిషం కదా. మీ పేరు? కళ్యాణ్. ఓకే కళ్యాణ్. 2 గ్లాసులు ఇవ్వ. రే నీ వీడియోలు చూస్తాక హైదరాబాద్ వెళ్ళి నీకు సబ్స్క్రైబ్ చేయమని నేను ఎప్పుడు అది కథ. సరే అమ్మా, నాకు ఒక గ్లాస్ ప్లేట్ ఎందుకు? చికెన్ తెచ్చాను మీరు కోసం. మాకేడు వండాం బ్రదర్. లేదు బ్రదర్, వినాలా? అలా కాదు బ్రదర్, నాకు చెప్పి నువ్వు తేవాలి. అవును, నువ్వు తెచ్చి నన్ను తినమంటా. మీరు వచ్చారని విజయ్ నాకు ఫోన్ చేయలేదు కదా. అవును, నువ్వెవరో నాకు తెలియదు కదా. నేను మీ ఫ్యాన్ బ్రదర్. ఉండొచ్చు బ్రదర్, నీ ఫోన్ నెంబర్ నాకు లేదు, నా ఫోన్ నెంబర్ నీకు లేదు. ఇక మీద మన ఫ్రెండ్స్. అది ఓకే బ్రదర్. ఇక్కడ చికెన్ నువ్వు పెట్టాడు. గ్లాస్ ఇస్తే అయ్యా దయా నువ్వే చూసుకోవాలి. అమ్మా హ్యాపీనా? కూతురమ్మా, మా కూతురు వంట వండింది. రేపు హైదరాబాద్ వెళ్తానే మా ఇంట్లో భోజనాలు. మన ఇంట్లో మన బిడ్డలందరూ వస్తారు. నువ్వు వస్తావు మరి? వీడు ఒకసారి పేరు చూడండి, మ్యాన్సన్ హౌస్. చూపించకూడదు అట్లా. ఇట్లా పెట్టు. అది 18లో కట్ చేయి. మ్యాన్సన్ హౌస్, మై హౌస్. ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్. ఓకే దో. ఇది నా గజాలకి, నా కొబ్బరి బోండం, నా కొరువుల కట్ట, నా ఆట పాట, నా ముద్దుల అల్లుడు. పోయి ఈ పక్కకు వచ్చి ఏం చెప్పు, నీ కక్కుర్తిని కొట్ట. ఇట్లా వాడు క్లోజులు పెట్టాడు. అరే మాస్టర్ రెడీ. థమ్సప్ బొంగ మాస్టర్ నీదా? వాడికి ఫుల్ బాటిల్. అరే పట్టుకో బావా, వాడికి ఫుల్ బాటిల్ దొరికింది అనుకో, బాత్రూంలో కూర్చుంటాడు, లాక్ చేసుకుంటాడు, బాత్రూంలో నీళ్ళే పట్టేసుకుని తాగేస్తాడు. అంత దొంగవాడు. సరే చాలా లేదా? చాలా లేదా? పర్లేదన్నా, పర్లేదు చూసినానులే అన్న. పల్లం పెరుగుమారులో ఎరుగా మెట్ట నీళ్ళు పల్లానికే వస్తాయి, మెట్ట అదో అబ్బా తేను చాలా. ఇంకేం చేసేది? నువ్వు ఉండి బెదరు, నువ్వు పోయొద్దు. అయ్యా జూనియర్ శ్రీహరి వాడికి సార్ నాకు అర్థమైంది. ఎక్కడ వాళ్ళు బామర్ది చూస్తున్నాడు. అయ్యా ఇంకొంచెం పోయిచ్చా రే అన్న. జప్పా నీ జిప్పులో గప్ప. చెప్పింది మీ బామర్ది పెళ్ళిరా 8వ తారీఖు. నువ్వు ఏట్లో దిగేసి చేపలు పట్టడానికి వెళ్ళకు. ఆ రోజు దారం కట్టేస్తా. ఏం దారం? అంటనా తాలి పుట్టి ఏమన్నా కడతావా? లేదు అదో ఓకేనా? హ్యాపీనా? ఇప్పుడు పోసుకోరా రే. ఇప్పుడు చూడండి వాడు కథ. ఓకే ఇప్పుడు నాకు ఒక గ్లాస్ ఇవ్వండి. కూతురమ్మా
ఉండా కాళ్ళల్లో పోతున్నా. ఏయ్ ఇక నువ్వు మా అమ్మ హ్యాపీ అమ్మా. మా ఆ బిడ్డ పేరు తెలియదు కానీ నేను అలవాట్లేదు నిజంగా ఉన్నది చెప్తున్నా. కానీ నా బిడ్డ వండింది. నువ్వు కూడా వండేవా లేదా కూతురమ్మ? వాడు గీకాడు. పెట్టావా లేదా? రే మూలాపేట మూర్ఖుడా. అన్నా 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 చేస్ చేస్. మరి ఈ బాటిల్ నేను తాగుతున్నా. నా గ్లాస్ ఏడు ఉందా? దీనికి కొట్టాలరా రే. చేస్ రే తోట రాముడా. అరే కృష్ణ ఊదేలకి ఇవ్వలేదే. చూడు అది ఇప్పుడు అన్నం పెట్టండి. అన్నం పెట్టకపోతే మళ్ళీ డేంజర్. వాడు అన్నం తింటే మందు తాగడంట. అవును అవునా? ఏడుస్తున్నాడు ఏమో. ఇప్పుడు ఇచ్చాను భూమి తల్లికి. అంటే వాడు ఎంగిల్ చేసిన తర్వాత ఇస్తాడు. కాదన్నా తినేసి తాగొడితే అది ఒంటికి పట్టదు. ముందు తాగేసి మళ్ళీ తినాల. విన్నారా బ్రదర్? ఒకసారి చూపించండి. మచ్చ మందు తాగింది చూసా. ఏయ్ చూపించంటే కాసేపు ఆపరా చెప్ప. అది ఏదో అటు చిప్పేసి ఇట్టు వస్తాడు వీడు. పొద్దున పోలేదా? పొద్దున పోలేదా? ఇదో అమ్మా గ్లాస్ ఇవ్వండి అమ్మా. అయ్యి కూడా ఉన్నాడన్నా. నువ్వు ఆగురా, నేను మాట్లాడుతున్నానుగా. మీరు కింద కూర్చుంటే కనపడతారు కానీ నుంచుంటే మీ మోకాలు కనపడతాయి. కెమెరా లోలో ఉంది. అవును ఇప్పుడు మా బావగారికి ఇస్తాను. రాత్రి కర్ర బలి తెచ్చావు. తాగే నీళ్ళు దొరుకుతాయి అంటే స్విమ్మింగ్ పూల్ అంటున్నాడు. ఓకే మీరు రండి, కూర్చుంటే బాగుంటది. రండి రండి, మమ్మల్ని కాపాడుకుంటా రండి. అమ్మా బావకి ఇస్తున్నా. గుండెకెళ్ళిపోతాయి కొంచెం. ఏమ్మా నన్ను అడగాలి కదమ్మా తల్లి. ఉండు బ్రదర్, తీ ఓపెన్ చేయి. నీ పేరు కళ్యాణ్. వాడెవడో హీరో ఒకడు ఉన్నాడు. చెప్పేది కాదు. పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ రే గుడివాడు గుండు. తైరాపేట తాతయ్య. మెడ్రాస్ మంగయ్య. రే నాంపల్లి నకల్. ఎక్కువ మాట్లాడుకో. థమ్స్అప్ పోసేనా? అమ్మా అమ్మా ఇంట్రీ ఏమన్నా సరదాగా నేను పాపరయ్యానయ్యా. ఊరికానియా నువ్వు ప్రతినిధిలో ఒక హీరో ఉన్నాడు. అవును నింగార పండు కట్ట. రే అడుగుతానుదా రే ఒంగోలుకి ఇస్తా. లోపల చడ్డీ ఉందా లేదా? చడ్డీ వేయకూడదు మీరు వయసులో. నేను అసలు వేసేవాడిని కాదు. గొద్దకాడ సినిగేది బాగా అట్టాకి తిరిగేవాడిని. మీరు చికెన్ ఆడ పెట్టండి. థమ్స్అప్ వాళ్ళని కూడా చూపిస్తూ ఉండు. చాలా సంతోషం. మా విజయనగరం వాళ్ళతో వచ్చాం. కాకపోతే మ్యాన్సన్ హౌస్ మా హౌస్. మ్యాన్సన్ హౌస్ బాలయ్య బాబుతో వచ్చింది, నాతో ముడిపడింది బాగా. సో మ్యాన్సన్ హౌస్ వాళ్ళు నాకు ₹1,00,00,000 ఇవ్వండి. మీరు అడగండి. ఇంత ఏంటి స్విమ్మింగ్ పూల్లో మ్యాన్సన్ హౌస్ మొత్తం నింపుతాం. నిన్ను కాదులే, నేను సరదాగా అన్నాను. బావగారు బాగున్నారా? ఎక్కడ మీరేసండి. నేను ఒక ₹1000 ఇస్తాను. రేపు 500 మీ అకౌంట్లో వేస్తా. కుక్కలకి మెడిసిన్స్ కొనాలి. వదినమ్మా ఈ ₹1000 మాత్రం మీరు సంతోషంగా. నేను ఇదే కాదు వేస్తాలే. ఇదే కాదు వదినమ్మా, నెలకు ఒకసారి నేను అమౌంట్ నాకు తోచింది, అది 1000 అవ్వచ్చు 2000 అవ్వచ్చు, పంపుతా ఉంటాను. వస్తే జఫాసు అమ్మ కొంచెం అన్నం కలిపి పెట్టండి అమ్మ.
దానికి ఒక చికెన్ ముక్కలు ఒక్కొక్క దానికి రెండు ముక్కలు పెడితే అవి ఆనందపడుతూ ఉంటాయి. ఈ జఫాలు మిస్ అయ్యాయి. సరే ఎనీవే ఇంకేం మాట్లాడతారు, మీరు మాట్లాడండి బ్రదర్. బ్రదర్ మీరు పక్కన ఉండగా మాకు గుండెం ధైర్యం చికెన్లో పడుతున్నదన్న వైద్యున్నా వీడిని తిరుపతి తీసుకెళ్ళిన తర్వాత వీడికి కాదు చెత్తూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మచ్చా మీరు మాట్లాడండి. నేనేం మాట్లాడేది వాడే నువ్వు క్వార్టర్ ఇస్తే మాట్లాడతాను. అబ్బా అరే కృష్ణ అంత అన్నం పెట్టు. ఇది అమ్మా నాన్నకి పెట్టేసి నువ్వు వెళ్ళి పెట్టిరా, చెమ్మలకి పెట్టు. మా అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు నాకు అన్నం పెట్టిన వాళ్ళు. అమ్మ పాలు తాగిచ్చింది. మా అక్కయ్య వాళ్ళు మా అన్నోళ్ళు ఎంగిలి పాలు నేను తాగా. ఈరోజు అమ్మ మట్టిలో కలిసిపోతే ఆ మట్టిలో చీమై పుట్టుండొచ్చేమో, దోమై పుట్టుండొచ్చేమో, కుక్కై పుట్టుండొచ్చేమో, మనిషి అయి పుట్టుండొచ్చేమో. ఏదో ఒక రూపం నా అమ్మ పేరు మీద నాన్న పేరు మీద పట్టెడు అన్నం మీరు కూడా పెట్టండి అయ్యా. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత అట్లాంటి పనులు చేయండి. ఇదే రాకేష్ మాస్టరు మందు తాగిన మంచి మాట చెప్తారు. అదే అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, మీరు తెచ్చింది దీంట్లో ఏముందో నాకు తెలియదు. మిమ్మల్ని నమ్మి నేను తింటున్నాను. ఎస్, ముందు నేను తినేస్తాను సార్. లేదు, అదే రాకేష్ మాస్టర్కి నచ్చదు. నేను నా మీద ప్రేమతో వచ్చిన, నా మీద ఆవేశంతో వచ్చిన, నన్ను చంపాలని కొందరు అనుకున్న రే, నన్ను చంపేటప్పుడు ఎవరైనా వెనక నుండి చంపకండి రా. ఒకవేళ వెనక నుండి చంపితే ఎవడని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఈలోపు నా ప్రాణం పోయి దానికి సంతృప్తి ఉంది. ఎదురుగా వచ్చి పొడిస్తే ఉలిక్కి పన్నాడు ఎదురుగా వచ్చి ఆపయ్యా నా మాట్లాడినేనా ఏం చేస్తా అగా వీడికి అన్నం పెట్టండి. ఎదురుగా ఉండొచ్చి చంపితే నాకు చాలా సంతృప్తి. ఎవడు చంపాడో వాడిని చూస్తూ రే నువ్వేనా నన్ను చంపింది చాలరా, నిన్ను నమ్మిన దానికి పుణ్యానికి నన్ను చంపాలనుకున్నావు, హ్యాపీగా చచ్చిపోతా హ్యాపీగా చచ్చిపోతానని చెప్తాను బ్రదర్. మీకేమన్నా 100% బ్రదర్ మీరు మాట్లాడింది ఇప్పటి వరకు అంతా నిజమే. అంతేనా? ఖచ్చితంగా నిజమే. ఇక్కడ ఏటుందో అక్కడ అదే వస్తుంది. ఏడు కాదు బ్రదర్ అరగదు. అమ్మ కడుపు నుంచి ఆ లింక్ ఉంటుంది. పుట్టినప్పుడు పేగు కట్ చేస్తారే, ఆ పేగు బంధం ఇట్లా వస్తుంది. అందువల్ల గుడ్డు కన్నా నాకు నాభి ఇష్టం. సో ఏమంటే ఈయన కూర్చొని వాటర్ నాకు నచ్చలా. నువ్వు కూర్చుంది అసలు ఎవరికి నచ్చలేదు. మూటాముళ్ళు చదువుకున్నట్టుంది, మూట వేసుకున్నా. ఓకే నానా, అంత అన్నం పెడితే నానా ఎవరు వదిలేరా పట్టుకో దయా, అంత అన్నం పెట్టండి. ఒక ప్లేట్లో పెట్టినానా. మా బిడ్డలు చేసింది కూడా సంతృప్తిగా తిని ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా ఈరోజు దేపినాడు, మంచి సూపర్గా దేపినాడు. అరిసి వాసన చేసిపోయా వాడంతే. నేను అంతేనా, నేను సైడే వాడినా తగ్గదు. నిజం పైతానికి మంచిది ఇది ఇరుగుడు. మీతో వచ్చిన అబ్బాయి ఎవరు? మనోడే చెప్పాడు మేస్టారు మీరు ఇక్కడ ఉన్నారని. యూట్యూబ్ లో నాకు పెట్టాడు లైవ్ పెడితే, మేస్టారు ఎక్కడికి వస్తే తెలిసిపోద్ది, అలాగని తెలియపోవడం ఏంటంటే నువ్వు రా నేను తీసుకెళ్తాను కేవీ రెస్టారెంట్ అంటే గబగబగా బయలుదేరి వచ్చాం మీకోసం. మా నాకు కొద్దిగా రైస్ పెట్టి మా ఒకే గంటి దానికి పైన తిన్నాం. ఒకే గంట రైస్, కూర మాత్రం 2 గంటలు వేయాల్సింది. బాబాయ్ అన్నా నమస్తే. వీడియో వేడిగా చాలా సంతోషం. మన విజయనగరం అంటే మీ విజయనగరం వాళ్ళు మన విజయనగరం నా నోటి నుంచి అనిపిస్తున్నారంటే సంతోషం. ఈ లేట్కి వచ్చిన సూపర్. ఉన్నారు తెలియదు.
ఏం పేరు తమ్ముడు? ఏం చేస్తున్నారా? కట్ట కింద చెరువులో చదువుతున్నాడు. నేను అంత అడగల దన్నం తల్లి. తినండి మీరు. ఏయ్ తినరా. ఏయ్ మీ బామ్మర్ది అంతా చూస్తున్నాడు, తిను. తింటే చూస్తే కూడా చూసినాడు. ఇంత రైస్ నేను ఆడ తినేది. సరే నాన్న దాన్ని సగం తీసే బాటిల్ వేసేస్తే వేసేది తినేస్తాడు. బాటిల్ ఆడికి వెళ్ళదు. నేను ఎప్పుడు సరదాగా నైట్ కాదు నాన్న ప్లేట్ తీసుకో. దయా నాకు ఏదైనా ఎముక మొక్కుంటే చూడు. అది ఇటు అటు 2 తినాలి కదా. నేను ఆడబిడ్డలు చేశారు అభిమానులు తెచ్చాం. 2 పంచుకోవాలి కదా. నేను 2 అభిమానంతో మిమ్మల్ని కాదన్ను ఆడబిడ్డలు. మా కాన్సెప్ట్ ఏంటంటే మన స్వాతి నాయుడు కానీ నా బిడ్డ కానీ వీళ్ళు మామూలుగా స్టూడియోలో లైట్లు వేసి అందంగా చూపిస్తారు. కానీ మన ఏరియా విజయనగరంలో అందంగా ఈ పొలాల్లో చూపించాలని నా బిడ్డలు తిను. ఇటు పెట్టిరా కెమెరా, వెనకెళ్ళు. శనగపలుకులు తింటే నువ్వు అన్నం పెడితే పారి అండి. పట్టుకోవాలా బిడ్డ? అమ్మ నాకు ఎముకతో కూడిన ఒక ముక్క పెట్టాను. ఇది ఇట్లాంటివి నేను కొంచెం పొలంలో మీరు ఏదైనా అంటే మాట్లాడండి. ఇలాంటి సిచ్యువేషన్ మనకు దొరకదు. మీరు సరదాగా కనిపించిన మా అదృష్టం సార్. ఎప్పుడు ఆ వీడియోలు యూట్యూబ్లో చూడడం కానీ ఈరోజు లైవ్లో కలిశారు. మాకు అదృష్టం. ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ లోకల్లో జాబ్ చేస్తున్నాం సార్, ప్రైవేట్ జాబ్. ఏమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకొంచెం గ్రేవీ. అందరూ తిన్నారమ్మా? చాలు. నాకు పులుసు సాల్ 2 ముక్కలు 1 స్పూన్ అన్నాడు. వీడంత నిజాయితీ నమ్మకం ఎవరు లేరండి. ఎంతమందికి స్మైల్ ఇచ్చారు సార్ మీరు? బాగున్నారు సార్. రాకేష్ మాస్టర్ మీకు నచ్చేది ఏంది? ఫ్రాంక్నెస్ మొహం మీద మాట్లాడతారు. మళ్ళీ ఏదో పంచులు వేస్తూ ఉంటాను. పంచులు మామూలు కాదు. డాన్సులు అయిపోయినాయి సార్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే వైట్ హెయిర్ అలాగనుకుంటే మా వాడు ఇల్లు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు మేసర్ గుండు చేసుకున్నారు. అవును, ఈ ప్రోగ్రామ్ కోసం. దీనికోసమా? ఒక మ్యారేజ్కి మాస్టర్ గుండుతోనే రావాలని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రిక్వెస్ట్ గా. దాంట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. 7 కనపడాలంట. వస్తానన్నా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, వాళ్ళ అభిమానం తీసుకున్నా. వచ్చా నువ్వు తెచ్చింది దొద్దు తింటున్నా. చాలా సంతోషం. నేను వైజాగ్ వరకు వచ్చా, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయాను. ఈ మధ్య మా ఆర్కే అన్న ద్వారా విజయనగరం వచ్చేసాం. బొబ్బిలి మన జూనియర్ ఎన్టీఆర్ యూత్ ప్రెసిడెంట్. లోకల్ వెళ్ళారు సార్ మీరు? బొబ్బిలి పక్కన ఏది నాన్న? పిరిడియా? కోమటపల్లి. కౌంటపల్లి బాగానే ఉంటుంది. 3 days ఉన్నారు. 3 days ఉన్నారు. ఇతను పుట్టి పెరిగిందంతా అక్కడే. మా దయా. బాగుందమ్మా నిజంగా. ఇది హోటల్ ఫుడ్ కానీ ప్రేమతో తెచ్చాం. కవర్లో వచ్చింది. ఆయిల్ ఇంట్లో ఉంటారా సార్? పావు కేజీ కవర్. ఇది ఫుల్ మసాలా ఇంట్లో రాజులేదండి. ఓకే ఓకే, సంతోషం. ఆవు అదే దూడ తింటే మాకు హ్యాపీ మేషారు. తింటున్నాను. తీరా క్లోజ్ మేషారు. అమ్మా అయ్యా, నూనె ఏంటయ్యా తేలుతా ఉంది. తేలిన మేషారు టేస్ట్ అది వేసారు కట్టి. ఓకే, అది ఏది వేసినా నా వయసుకి ఇంత నూనె పడకూడదు. మా స్వాతి నాయుడు లాగా అయిపోతా నేను. అంత అవర్లేండి మేషారు మీరు. స్వాతి నాయుడికి ఎప్పుడు కోపం వస్తుందో అప్పడం అయిపోతావు నువ్వు. నాకు ఎప్పుడు కోపం నువ్వే కాదు, మాస్టర్ ఎవరు అవేశం స్టార్ అయితే ఇంకా అప్పడం అయిపోతాడు. ఆవిడ వీడియోలో కూడా అన్ని కూల్గా ఉంటారు మేషారు. కూల్గా ఏం కాదు,
చాలా బయట కూడా హార్ట్ఫుల్గా చెప్తుంది. నాకు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఓపెన్గా చెప్పే ఆడబిడ్డలు ఉండాలి. ఆడబిడ్డలు సాంప్రదాయము దాచుకోవడం ఉండాలి, ఒప్పుకోవడం ఉండాలి. అగ్గిపిట్టు బచ్చాలాగా ఏం ప్రాణం పోయే తినట్లేదు మచ్చా. పారేస్తా మొక్కలన్నీ అన్న తినేసి ఒక్క కన్నా పెడతానే కానీ ఒక్క మెత్తుకు బౌల్ కూడా బానిస్తే ఉండుమా. మొత్తం తినే ఒంగోలు గిత్త తిరుపతి బచ్చ ఒకటే అచ్చా 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 తానే నానే నీ నన్న ఇంకో పాట పాడు మళ్ళీ మళ్ళీ ఇది రాని ఆ పెడతా పాడు. ఇందాక అంటున్నాడు మాస్టర్, ఈ రోజు నాకు చాలా హ్యాపీ. ఏమన్నావు ఇందాక? పొద్దున్న లేచి ఏదో అన్నావు కదా, ఈ రోజు చాలా మంచి రోజు అయింది నాకు అంటున్నాడు మొక్కం చూసాను ఏమో కదా. కదమ్మా చేతి తీసి చెప్తారు. మగవాడు పెద్ద మగవాడు సారీ డార్లింగ్, సారీ. అమ్మాసగా ఉంది. నువ్వు వేసినప్పుడు లేదా? నేను వేసినప్పుడు నువ్వు అడగాలరా. అయ్యో నోట్లో మచ్చా లేదు రే. ఇంత ముందు ఆ బిడ్డ ముద్దు పెట్టినప్పుడేమో జిల్లు పడింది నీకు. ఏంట్రా నన్ను మామన్నావా? నేను నిన్ను ఆమె నా కూతురు, అందుకే అన్నావురా నువ్వు. తిరుచానూరు. హలో బెదరో ఏంద్రా గద్దరో. ఆ దోడకు నీళ్ళు అన్నా పెట్టు. ఏమో కనపడేది కానీ ఇంకేంట్రా హ్యాపీనా? హ్యాపీ అన్నా. నన్ను అన్న అనద్దు, రే అన్న నన్ను. నాకు మా గురు ముఖం చూస్తే గుమ్మడికాయ. నమస్తే డాడీ. నమస్తే. ముఖం చూస్తే గుమ్మడికాయ, బాబా ముఖం చూస్తే బూడిది గుమ్మడికాయ. దగ్గరకు పెడుతున్నా ఉండరా. లేకపోతే చూస్తే కర్బూజు, కింద చూస్తే గులాబ్ జాము, అరటిపండు. నమస్తే బెదరు. సార్ నమస్తే. ఒక్క నిమిషం కలుద్దాం. చెప్పరా, అన్నీ నేర్పాలరా నీకు. చెప్పా వచ్చారు, ఫ్యాన్స్ వచ్చారు. అన్నా నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్న. అయ్యో సెకండ్ అన్న ఓకే ఓకే ఇది కూడా మనం ఎచ్చోళ్ళే. అయ్యా మీకు చెప్తాను తర్వాత. కానీ ఉంటాం. ప్రోగ్రాము ఉప్పల్ బాలగాడు రావాలి, వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు రాకపోతే ఇంకొకరికి పూలమాలేసి దాంతో స్టార్ట్ చేస్తాం. ఇలాంటి మసాలా నేనేం తిట్టదే మామూలు ఎక్కువ ఆయిల్ అదన్నానే కానీ తిట్టానని చెప్తే ప్రజలు ఏమనుకుంటారు? పాకిజా పంపులాగా తయారవుతుంది మీ మాటలు. ఆగురా ఆగురా. అంగన్వాడీ కేంద్రం కర్రీ భలే ఉంది. ఆగురా, ఆయన పెద్ద ఆయన ఒకరు పెట్టేవాడే కానీ ఎట్లేదన్నా 50 మంది పైన ఉన్నారు గురు. తింటున్నా. అన్నయ్య ఇప్పుడు బావా ఇదేం వస్తుంది. అదే బర్రె ఏదో కనపడింది, భయపడుతుంది. నిండు కాదురే, బర్రెలాగా ఉండనా? నేను చెప్పానా? నువ్వే కదా అంటా ఉండవు బెదరు. దానికి బర్రె ఎక్కడో కనపడింది దూడకి.
బా. ఇంకా చీకటి పడితే బర్రె ఎలుగుబంటి ఉంటుంది. ఇక్కడ ఎలుగుబంటున్నాయంట. నమస్తే బెదరు. 2-3 రోజులు తిరుగుతున్నాయంట అవి. పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు ఇక్కడ. నీకు నేనేం చెప్పలేదు స్వామి. ఓకే ఉండరా కాసేపు ఉండు. ఎంత అయింది? ఉన్నాయి తప్పే ఉంది. మేస్టర్ మీకు తినిపించనా ఏమైనా? లేదు మీతో ప్రోగ్రాంలో నేను చాలా తినిపించాలి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. వెళ్తున్నాం. అరే ఈ వీడియో తీస్తున్నాం. మా బిడ్డలంతా ఏడేవాళ్ళు. ఓకే. హాయ్ సిస్టర్. హాయ్. చూసా అది ఏమంటే ఈ వీడియో చూసిన వారందరూ కూడా అసలు షూటింగ్ మొదలవకుండానే వైరల్ అయిపోయింది. యూట్యూబ్ వాళ్ళు నాకు కొందరు ఫోన్ చేసి టాప్ 1లోకి వస్తుంది ఇది అనేసి చాలా ధన్యవాదాలు. దానికి ఆర్కే టీవీ అధినేత ఆర్కే అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా యూనిట్ తరఫున, మా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున. సరే ఏది చేసినా మీకోసమే. ఒక్క నిమిషం ఆగు. పెట్టు నా అభిమానం అన్నావుగా. 100%. ఒక విధంగా ఆర్కే అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్కే టీవీ నన్ను రోజుకి 1000 మంది అనుకున్నా 5000 మంది పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్. అలాగే మా ఆర్కే టీవీని ఆయన డబ్బుల కోసం ఏది ఆశించలేదు. భయ్యా ఇది తీసేటప్పుడు మళ్ళీ తీసుకో. మీరు చాలా సోషల్ మీడియా నన్ను అడగాలి కదా. ప్లీజ్ నాన్న. కాదు నేను వచ్చి ఇస్తాను. నేను దయచేసి ఎందుకంటే ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో కొంచెం కోఆపరేట్ చేయండి. మళ్ళీ నా దాంట్లోకి వచ్చిన తర్వాత మీ ఛానల్ లెగిసిపోద్ది. సరే నాన్న. ఓకే. ఎందుకంటే కాపీ రేట్స్ పడతాయి. అవునా. ప్లీజ్. అందువల్ల ఆర్కే ఛానల్ వారు నేను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ధన్యవాదాలు. మా విజయనగరంలో గొప్ప స్టూడియో పెట్టారు. ఆయన డబ్బుల కోసం పెట్టా, ప్రజాసేవ కోసం. ఆయన మంచి చేసే పనులు ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అందువల్ల జఫా ఈ యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, అమ్మ అటు తిరగండి, చెవులు మూసుకోండి. మీరు ఆడవాళ్ళు 7 ఉన్నారు. మేము చేసే ఎంటర్టైన్మెంట్స్ మాత్రం లుంగీలు వేసుకున్న వాళ్ళు చెడ్డీలు వేసుకోండి, చెడ్డీ వేసుకున్న వాళ్ళు లుంగీ కట్టుకోండి. ఒకవేళ కామెడీ నచ్చి లుంగీ జారిపోతే చెడ్డీ లేకపోతే చెడ్డీ ఉంటుంది. మన మాట వాళ్ళు ప్రకాశ్ రాజు అడుగుతారు, ఏంట్రా పట్టపగలు తాగుతున్నావు, పెళ్ళిళ్ళు వస్తున్నారంటే టైటిల్ కార్ చేతిలో బ్యాటు, నా చేతిలో గ్లాస్ లేకపోతే మరీ బోసిగా ఉంటుంది. అందువల్ల నేను పొద్దున్నుంచి తాగే అంత సీన్ ఏం లేదు. నా పనులు, అనాథాశ్రమం, షూటింగ్ ఉంటే నేను మందు తాగా. కానీ ఇది షూటింగ్ కాదు, మా ఎంజాయ్మెంట్. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే మీరందరూ ఇంత వీర విహారం చేస్తారంటే షూటింగ్లో బాగానే ఉంటుంది. దయచేసి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఉండు బావా వద్దు, గుండు మీద గారుతుంది. ఇక్కడ కపిల్ తీర్థంలో కూర్చుంటే వాటర్ ఫాల్స్లో జోగ్ ఫాల్స్ లాగా పడింది. పోతే విజయనగరంతో పెట్టుకుంటే ఇరగదీస్తుంది ఎండ. సో చెట్టు కింద మాత్రం మేము ఎంజాయ్ చేసాం. ఎనీవే మాకు స్పాన్సర్ చేసిన ఆర్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట మార్కెట్ నాకు రోజుకు 2000, 5000 సబ్స్క్రైబర్లు అవుతున్నారు. మాకు అన్నం పెట్టిన ఆర్కే టీవీ సంస్థకి, మాకు రాకేష్ మాస్టర్ పడిపోయాడు ఇంకేం లేదు అన్న ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో అందరూ బాధపడ్డారు. నన్ను మేల్కొల్పి రాకేష్ అన్న నేనున్నానని నాకు ఫ్లైట్ టికెట్లు వేసి నా బిడ్డలందరికీ టికెట్స్ వేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ కాడ చూడండి, మళ్ళీ ఆర్కే టీవీ వాళ్ళతో పాటు మళ్ళీ అభిమానులు కూడా వచ్చేసారు. అందువల్ల ఎవరన్నా దయచేసి ఈ సెల్లుల్లో ఆర్కే టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అదే విజయనగరం తప్పకుండా చేసిన మా ఆడపడుచులు, మా వదినమ్మ అందరూ చెప్పండి. విమానానికి రెక్కలు ఉంటాయి, 4 చక్రాలు ఉంటాయి. మేము అమెరికా నుండి హైదరాబాద్ వస్తాం. విజయనగరంలో
ఆకే ప్రోగ్రామ్ చూడడానికి ఆకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గేమ్ కొట్టండి, ఆల్ ఒక్కండి జఫాస్.